సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది మైలేజ్ కా మహారాజ్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది 70 కిలోమీటర్స్ వరకు రావడం జరుగుతుంది. సో మీరు ఎకానమీలో రైడ్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో 70 కిలోమీటర్స్ మైలేజ్ రావడానికి దీంట్లో ఎటువంటి ఇంజన్ యూస్ చేశారు, ఎటువంటి టెక్నాలజీ యూస్ చేశారు, దీనిలో మనకి 2025 లో తీసుకొచ్చిన మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అమరావతి టీవీఎస్ షోరూమ్ వాళ్ళు స్పెషల్ గా కొంత డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ వెహికల్ పైన అయితే. సో ఎటువంటి డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కూడా మీకు ఎవ్రీథింగ్ ఈ వెహికల్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఫస్ట్ దే డ్రమ్ వేరియంట్ ఉంటుంది అండ్ ఇంకొకటి డిస్క్ వేరియంట్ అయితే ఉంటుంది. సో మీరు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే డిస్క్ వేరియంట్ తీసుకోవచ్చు. సో డ్రమ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఒక 5000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉండే అవకాశం అయితే ఉంది డిస్క్ వేరియంట్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే సో 2025 లో మనకి దీని యొక్క గ్రాఫిక్స్ అనేవి మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో గ్రాఫిక్స్ అనేవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. 110cc సెగ్మెంట్ లో కనుక చూసుకున్నట్టు చాలా స్పోర్టీగా మనకి చాలా అట్రాక్టివ్ గా మనకి ఈ బైక్ యొక్క లుక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా మనకి టీవీఎస్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి ఫిట్ అండ్ ఫినిషింగ్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అంటే మనకి లూజ్ పార్ట్స్ కానీ లేదంటే మనకి ఎక్కడ చీప్ పార్ట్ కానీ లేకుండా మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మనకి దీంట్లో అయితే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది మనకి ఎల్ఈడి తో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో ఇది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి బ్యాక్ సైడ్ రెండు షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి అనమాట, ఇటు సైడ్ ఒకటి రెండు అయితే ఉంటాయి. సో ఇవి మనకు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 స్టెప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. సో మన ఫ్యామిలీతో మనం రెగ్యులర్ కమ్యూట్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 2.75 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 3.0 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్ టైర్స్ అయితే కావాలన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 110mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బ్రేక్స్ అనేవి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇంకా మీకు బెటర్ బ్రేకింగ్ కావాలంటే దీంట్లో మనకి డిస్క్ వేరియంట్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సో డిస్క్ వేరియంట్ తీసుకుంటే మనకి దాంట్లో కంప్లీట్ గా ఫ్రంట్ సెక్షన్ లో 240mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజన్ కాబట్టి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కంప్లీట్ గా 109.7cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ తో BS6 phase 2 నామ్స్ కి అప్డేట్ చేయబడిన ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 2025 లో OBD 2B నామ్స్ కి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ని 2B వెర్షన్ లో మనకి రిలీజ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ ఇంజిన్ మనకి ETFI టెక్నాలజీ మీద వర్క్ అవడం జరుగుతుంది. ETFI అంటే ఎక్కువ థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. సో దీని వల్ల మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీగా మనకి వర్క్ అవడం జరుగుతుంది. అలాగే మైలేజ్ కూడా మనకి ఎక్కువైతే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఇంజిన్ లో మనకి 4 స్పీడ్ గేర్ బాక్స్ అనేది యూస్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ ఇంజిన్ యొక్క మాక్సిమం పవర్ సరికి 8.1 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 8.7 న్యూటన్ టార్క్ ని ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు నేను ఈ బైక్ ని రైడ్ చేస్తూ షూట్ లొకేషన్ కి అయితే తీసుకొచ్చాను. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. సో ఇనిషియల్ పికప్ కానీ మిడ్ ఎండ్ లో కానీ టాప్ ఎండ్ లో కానీ ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అయితే లేకుండా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. 110cc వెహికల్ కాబట్టి 110cc వెహికల్ లాగా మనం రైడ్ చేయాలి. మీరు మరీ అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 125cc 150cc ఎక్స్పెక్ట్ చేయకండి. 110cc వెహికల్ కాబట్టి 110cc లాగా మనం మాట్లాడుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో రైడర్ సీట్ కానీ పిలియన్ సీట్ కంఫర్ట్ కానీ మనకి టూ గుడ్ అయితే ఉంది. సో సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి మీరు ఈ వెహికల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే
785mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారనమాట. సో మినిమం మీరు 5.2 5.3 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా మనకి కేవలం 116 kgs వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 172mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేస్తూ 172 అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మీకు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 10 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇటువంటి క్యాబిల్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 70 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎకానమీలో రైడ్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి బాగా అయితే ఉంది. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ డెడికేటెడ్ గా పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హై బీమ్ లో బీమ్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో తీసుకుంటే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రేట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. టీవీఎస్ లోగోతో మనకి కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనలాగ్ టాకోమీటర్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ డిజిటల్ లో కనుక చూసుకుంటే డిజిటల్ ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది. అలాగే ఓడోమీటర్ కనిపిస్తుంది. అలాగే పైన కనుక చూసుకుంటే కొన్ని ఇండికేటర్స్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే టర్న్ ఇండికేటర్స్ కానీ, ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ, సైడ్ డిస్టెన్స్ ఇండికేటర్ కానీ, అలాగే న్యూట్రల్ ఇండికేటర్ కానీ, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ కానీ ఇలా మనకి కొన్ని ఇండికేటర్స్ అనేవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 75,200 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 97,000 రూపాయలతో అమరావతి టీవీఎస్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అనేది పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ పైన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఈ వీడియో చూపించి మీరు డైరెక్ట్ గా అమరావతి టీవీఎస్ షోరూమ్ లో 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ వెహికల్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.